మాఘమాస శుక్లపక్ష చతుర్దశి మంగళవారం పుష్య నక్షత్రం. వీటి కలయికకు అధిపతి చండీ మరియు భైరవుడు. చాలా విశేషమైన రోజు. ఈరోజు మనం మంత్రబలంలో ఓం నమశ్చండికాయై నమః అనే నామాన్ని జపించాలి. అలా ఎవరైతే జపిస్తారో వాళ్ళకి ధైర్యం ప్రాప్తిస్తుంది, సాహస గుణాలు ఏర్పడతాయి. అంతేకాకుండా శత్రు బాధ తగ్గుతుంది. మనల్ని చూసి ఈర్ష్య పడేవారు, చెడు కోరుకునేవారు వాళ్ళకే ఆ ప్రభావం ప్రాప్తించేస్తుంది. అంటే మనకి ఆ చండిక అనే అమ్మవారు మనల్ని అన్ని విధాలుగా రక్షిస్తుంది అని అర్థం. ఇక ఈరోజు మంత్రబలంలో ఓం నమశ్చండికాయై నమః అనే నామాన్ని జపిద్దాం. జీవితంలో ఎవరికైతే ఆత్మబలంతో పాటు భక్తి తోడవుతుందో వాళ్ళ జీవితంలో వాళ్ళకి విజయం ప్రాప్తించినట్టు. ఆత్మబలము గొప్పగా ఉండాలి, దాంతోపాటు భక్తి తోడైతే మీ జీవితంలో అంధకారం అనేది మీకు ఉండదు. మీ ఆత్మబలమంతా ఒకవైపు, మీ శత్రువులంతా 1,000 మంది ఒక వైపు పెట్టిన ఆత్మబలమే గెలుస్తుంది. అంటే ఆత్మానికి అంత శక్తి ఉంటుంది అని. అంటే ఒక దైవ శక్తి అంటే ఎంత గొప్పదో ఆత్మశక్తి అనేది కూడా అంత గొప్పది, అంత బలం. అందుకే ఆత్మపూర్వకంగా భక్తితోడైతే దేవతలే భూమికి తిరిగి వస్తారు. అంత గొప్ప శక్తి ఆత్మబలానికి ఉంటుంది. అనగా నేను మీకు ఏం తెలియచేస్తున్నాను అంటే జీవితంలో మూలము వేరు, అంతేకాకుండా నీతి వేరు, సంగతి వేరు. మూలము నీటి బిందు భూమి వైపు వస్తూ ఉంటుంది, అంతే, దానిపైన చేస్తూ ఉంది. నీటి బిందు పాము నోట్లకు పడితే అదే విషంగా మారుతుంది. అదే నీటి బిందు ఆలి చిప్పలో పడితే ముత్యంగా మారుతుంది. అంటే రెండు ఆకాశం నుంచి వచ్చినవే. ఆ బిందు ఎక్కడ చేరుకుంటే ఎలా పరివర్తిస్తుంది. అలా మీ మంచి మాట, మీ మార్గం, మీరు ఖర్చు పెట్టే డబ్బు, మీరు ఏం చేస్తున్నారు అనేది మీకు అర్థమవ్వాలి. ఎందుకంటే మీరు ఏ మార్గాన్ని ఎన్నుకుంటారో దానికి అది సృష్టి అవుతుంది, దానికి సరి సమానం అవుతుంది. విషం ఏదైనా మనకి ప్రాప్తిస్తే దానికి ఔషధాలు వెతుక్కొని వెళ్తాం, అదే అమృతం. అలా మన జీవితంలో ఎప్పుడు కూడా ముత్యాల లాంటి మనుషులు ఉండాలి, మనకి ప్రోత్సహించడానికి, సహకారం చేయడానికి, మన గురించి అద్భుతంగా మాట్లాడడానికి, మనకి కష్టకాలంలో ధైర్యం చెప్పడానికన్నా ఉండాలి. అదే కాకుండా మనము ఈ ఏదైతే విషపూరితమైన మనుషులకి మీరు ఎంత ఖర్చు పెట్టినా, ఏం చేసినా, వాళ్ళని ఎంత మంచిగా చూసుకున్నా వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉంటారు. మీ జీవితంలో అందరికీ చెప్తున్నా, అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవారు కావచ్చు, మీ స్నేహాలు ఎటువంటివో మీ జీవితం అలా అయిపోతుంది. అందుకే మంచివారు స్నేహం చేయండి, జ్ఞానవంతుల స్నేహం చేయండి. ఎప్పుడైనా మంచి విద్యావంతుల స్నేహం చేస్తే విద్య ప్రాప్తిస్తుంది. ముత్యాలతో కలిస్తే అదే గౌరవం మీకుంటుంది. అవును కదా. ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా గంధంతో మనం యుద్ధం చేసినా ఆ గంధపు సువాసన మనపై ఉంటుంది. బురదతో మనం వెళ్ళి యుద్ధం చేస్తే ఆ బురదే మనపై ఉంటుంది. ఈరోజు మంచి మాటలో మీకు అర్థమయ్యేలా తెలియచేసేది ఒకటే, మీ జీవితం మీ చేతుల్లో ఉంది. మీరు ఎటువైపు ప్రయాణం చేస్తారో అదే మీకు అవుతుంది. అందువలన ధైర్యంతో ఉండండి మరియు భక్తి మార్గాన్ని ఎన్నుకోండి. అయినంత వరకు మంచి పనులు చేస్తూ ఉండండి. ఎవరేం చెప్పినా మీకేం కావాలో అది మాత్రమే తీసుకోండి, వేరే విషయాలని వాళ్ళతోనే వదిలేయండి. అలా ఉంటే మీ జీవితంలో ఎప్పుడు మంచి భవిష్యత్తునే మీరు ఎన్నుకుంటారు అని అర్థం. ఇక మీకు అందరికీ శుభవార్త ఏంటంటే ఇదే ఒక మార్చి 16వ తేదీ ముక్తినాథ్ యాత్ర 2025 సంవత్సరంలో వెళ్తూ ఉన్నాం. 8 రోజులు, చాలా విశేషం. ఎవరైతే ముక్తినాథ్ యాత్ర రావాలి, ఎప్పుడు కూడా ఈ ఒక భక్తి మార్గం, సత్సంగం, ధ్యానము, అటువంటి ముక్తినాథ, హిమాలయ, పశుపతినాథ, కంప్లీట్ నేపాల్ని చూడాలి, యాత్ర చేయాలి అనుకునే వారు ఖచ్చితంగా ఈరోజు మీకు నంబర్ చెప్తాను, పెన్ను పేపర్ రెడీ చేసి పెట్టుకో ఉండండి. కాసేపట్లో తర్వాత కార్యక్రమం అంతంలో మీకు నంబర్ తెలియచేస్తా. ఇక ఈరోజు ఒక చిన్న విషయాన్ని తెలియచేస్తున్నా. మంచి మాటకి తెలిసినట్టుగానే మన జీవితంలో అర్థం చేసుకునే విషయాలు చాలా ఉంటాయి. చాలా మందికి చాలా విషయాలు అర్థమవ్వరు. చాలా మంది అడుగుతూ ఉంటారు, నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు, మీరు సనాతన ధర్మాన్ని నమ్ముతారు, ఓకే మంచిది, దేవాలయాలకు వెళ్తారు, పూజిస్తారు, భక్తి మార్గాన్ని ఎన్నుకున్నారు కదా,
ఎవరైతే దేవాలయానికి వెళ్ళి స్వామి నాకు మంచి చెయ్యాలి అని భగవంతుడి దగ్గర భిక్షమెత్తుతూ ఉన్నారు, కానీ దేవాలయం బయట భిక్షకులు అలాగే వాళ్ళు భిక్షమెత్తుతూ ఉన్నారు, కానీ వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడే వండుకొని అలాగే భిక్షకుడిగానే సరిపోతున్నారు, మీరు మాత్రం లోపలికి వెళ్ళి పూజలు చేసి వచ్చేస్తే మీరు జీవితం మారిపోతుందా, ఇది మూఢనమ్మకం కదా అని నన్ను ప్రశ్నించారు. దానికి నేను ఇక్కడ నమ్మకం అనేది అతి ముఖ్యమైనది సార్, నేను ఒక్క ప్రశ్నను అడుగుతాను, దానికి నాకు ఒక మంచి సమాధానం చెప్పండి, మీకు ఇష్టం ఉంటేనే చెప్పండి, లేదు అవసరం లేదు అని చెప్పాను. వాళ్ళ కాస్త నాస్తిక తత్వము, సరే గౌరవంతోనే మాట్లాడాలి కాబట్టి మంచిగా మాట్లాడుతూ చక్కగా నవ్వుతూనే అడిగాను, సార్ మీకు తల్లి తండ్రి మీ భార్య పిల్లలు అందరూ ఉన్నారు, దీంట్లో ఎవరు మంచోరు అనిపిస్తుంది సార్ మీకు అంటే, అందరూ మంచోళ్ళే. అవును కదా సార్, మీ భార్య చాలా మంచిది అనుకుంటారు కదా మీరు. అవును అనుకుంటున్నారో అదే నిజమా సార్ అంటే, అదే నిజం అయ్యుండొచ్చు అన్నాడు. అంటే అదే నిజమని మీరు ఎలా ప్రూవ్ చేయగలరు సార్ అంటే, అది నా నమ్మకం అన్నారు. అంతే సార్, అంటే మీ పిల్లలు మంచివారు, మీ అమ్మా నాన్న మంచివారు, మీ భార్య మంచివారు అనేది మీ నమ్మకం అంతే, మూలతః మీకు తెలీదు, ఎందుకంటే వాళ్ళల్లో ప్రవేశం చేయలేరు ఎవ్వరు. కానీ మీ నమ్మకం మాత్రమే సార్ ఇది సత్యాన్ని చూపించేది. నమ్మని వారు చెడ్డోళ్ళని కూడా మీరు కొందరు, నేను నమ్మను వాళ్ళు చెడ్డోళ్ళు అనొచ్చు కదా, మంచోళ్ళు అయినా కొందరు చెడ్డోళ్ళు అయిండొచ్చు సార్. ఇప్పుడు మీ భార్య మీకు మంచిది, మీ అమ్మ నాన్న మీకు మంచిది, కానీ ఇతరులకి వాళ్ళు చెడ్డోళ్ళు అయింటారు కదా సార్ ఏదో ఒక రోజు. అవును, అంటే వాళ్ళ నమ్మకం వాళ్ళది, మీ నమ్మకం మీది. అదే విధానంగానే నమ్మకం సార్, మేము భగవంతునికి పూజిస్తే నమ్మకంతో పూజించడం వల్ల ఆ ప్రతిఫలం వస్తుంది సార్. ఇది నమ్మకమే మూలము సార్. ఇక్కడ నమ్మతే భగవంతుడు లేదో లేదు, అదే విధానంగా నమ్మతే మంచోళ్ళు లేదో లేదు, అంతే. వాళ్ళని దృష్టి పట్టి వాళ్ళు ఉంటుంది. కానీ నేను ఒకటి మాత్రం తెలియచేస్తున్నాను సార్, మీరు అడిగిన ప్రశ్నకి, ఎవరైతే దేవాలయం బయట భిక్షాందేహి అంటున్నారో వాళ్ళు లోపల వెళ్ళి ఒకరోజు భగవంతుడా నాకు ఈ వృత్తి వద్దు, నేను కష్టపడతాను, అభివృద్ధి చెందుతాను, నాకు వేరే మార్గం చూపించు అని వాళ్ళు కోరుకుని సార్, ఖచ్చితంగా ఇమ్మీడియట్ వాళ్ళ జీవితం మారుతుంది. కానీ వాళ్ళు ఎప్పుడు దేవాలయంలో వెళ్ళి దేవుడి దగ్గర నాకు ఈరోజు భిక్షం అధికంగా కావాలి అని కోరుకుంటారు, కానీ నాకు వేరే వృత్తి కావాలి అని వాళ్ళు కోరుకోరు సార్. వాళ్ళల్లో మార్పు వస్తే అప్పుడు జీవితం మారుతుంది, వాళ్ళల్లో మార్పు రాకపోతే జీవితం మారదు. దేవుడి దగ్గర ఏం కోరుకోవాలి అనేది కూడా నేర్చుకోవాలి సార్, అది జీవితం అని చెప్పి వాళ్ళకి చెప్తే అంతలోపల జర్నీను ఫుల్ స్టాప్ అయిపోయింది. తర్వాత వాళ్ళు ఒక దిశ, మేము ఒక దిశ వెళ్ళిపోయాం. ఈ రోజు చెప్పిన మంచి మాట, ఈ కథలో ఉన్న అర్థం ఒకటే, జీవితంలో మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది. మనం ఎటువైపు ప్రయాణం చేస్తామో అదే మన జీవితం అయి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఒక చెట్టు అందంగా అద్భుతంగా ఎదగాలి అంటే దాని చుట్టూ ఉన్న రెమ్మల్ని కట్ చేస్తే ఆ చెట్టు ఎత్తరంగా ఎదుగుతుంది, ప్రకృతికి కూడా చాలా అందంగా కనబడుతుంది. అదే చెట్టుకి చుట్టుపక్కల ఉన్న రెమ్మల్ని అలాగే వదిలేస్తే అది హైట్ ఎక్కువ అవ్వదు, ఇలా విస్తరిస్తూ వెళ్తుంది. అప్పుడు చెట్టు అందము పోతుంది, మరి అది మట్టిలోనూ నిదానంగా కలిసిపోవచ్చు. అవును కదా, అదే విధానంగానే మన జీవితంలో కూడా కొన్నిటిని కట్ చేసుకుంటే మన జీవితం అభివృద్ధి అవుతుంది. అన్ని కావాలంటే జీవితం అక్కడే ఆగిపోతుంది. ఈరోజు తారాబలం నిత్య నక్షత్రం పుష్య నక్షత్రం కదా, అశ్విని మక మూలా నక్షత్రం వారికి మిత్రతారా. ఈరోజు అంత మీ ఫేవర్గా ఉంటుంది, జరగని పని కూడా జరిగిపోతుంది, బట్ మీరు ప్రయత్నించాలి. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ వీరికి నైదవతారా, కోపం ఎక్కువ, మొండితనం ఎక్కువ, కాస్త అపవాదాలు నిందలు వచ్చేస్తూ ఉంటాయి. బట్ ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, అంటే మంచి పనులు ఏదైనా కొత్తగా ముహూర్తం చేయాలన్నా, ఏది చేసినా భవిష్యత్తులో కాస్త ఆపదలు వస్తాయి. ఈరోజు మీకంతా ఫేవర్ డే కాదు. ఇక కృతిక ఉత్తరాషాఢ వీరికి సాధక తార, విశేషమైన రోజు. ఈరోజు మీరు ప్రయత్నిస్తే కాస్త ఇబ్బందిగా ఉన్న సాయంత్రం లోపు మీరు అనుకోని పనులన్నీ చేసుకుంటారు. ఈరోజు మీ ఫేవర్ డే. ఇక రోహిణి అస్త శ్రవణ నక్షత్రం వీరికి ప్రత్యక్తారా. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి, శత్రువులు ఎక్కువ ఉంటారు, మిత్రులు కూడా శత్రువులు అయిపోతూ ఉంటారు, మీకు కూడా అనుకోకుండా కోపం వస్తూ ఉంటుంది, చిరాకు పడుతూ ఉంటారు. అందువల్ల ఈరోజు కాస్త కొన్ని పనుల్లో విళంబం జరుగుతూ ఉంటుంది ఈ నక్షత్రం
వారికి. ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి క్షేమతార ఈరోజు మీకు చాలా శుభ ప్రతిఫలాలు ఉంటాయి, అనుకోనివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈరోజు చాలా విశేషంగా మీ పనులు మీరు ఏం చేసినా మీకు లాభదాయకంగా ఉంటుంది, ప్రయత్నించండి. ఇక ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి ఈరోజు కాస్త విపత్తార అంటే ఆపదలు ఎక్కువ ఉంటాయి. ఏదో ప్రయాణం చేసేటప్పుడు కాస్త ఓవర్ స్పీడు ఇలాంటివి పెట్టుకోకండి, ఎవరిపైనా గొడవలు వెళ్ళకండి. ఏదైనా యాత్రలో అలాంటివి ప్రయాణం చేసేవారు కాస్త జాగ్రత్త చూసుకొని వెళ్ళడం చాలా మంచిది. ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద వీరికి సంపద తారా, ఆర్థికంగా అభివృద్ధి అవ్వడం, ఇక కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం రావడం, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకోవడం, ఇటువంటివి లాభదాయకమైన పనులు ఏది చేసినా భవిష్యత్తులో అత్యధిక లాభం ప్రాప్తిస్తుంది. ఇక పుష్య అనురాధ ఉత్తర భాద్రపద వీరికి జన్మతార. మీరు కొంచెం ఆరోగ్యంలో వ్యత్యాసాలు ఉండొచ్చు, చిన్న వయసు నుంచి వయసు అయిన వారందరికీ కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి పరమమిత్రతార ఈరోజు. ఇది శుభకరమైన రోజు. ఏదైనా నూతనంగా ప్రయత్నించేవి, కొత్త ఆలోచనలతో ఏదైనా కష్టపడితే మీకు అది ప్రతిఫలిస్తుంది. రేపు మాఘమాసం పౌర్ణమి, రేపు విశేషమైన రోజు బుధవారం. రేపు దయచేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ సమయంలో అయినా సరే మనకి దగ్గరలో ఉన్న నదీ తీరాలు ఏదైనా ఉంటే మాఘ స్నానం చేయడానికి వెళ్ళిరండి. అది కాలేదు అంటే ఇంట్లోనే గంగా యమున సరస్వతి అంటూ ఆ గంగామాతల్ని తెలుసుకొని ఇంట్లోనే ఉదయాన్నే స్నానం చేసి రేపు లక్ష్మీ పూజని ఇంట్లో ఆచరించండి. చాలా విశేషం బుధవారం. రేపు ఉదయాన్నే ఇంట్లో ఒక కలశం పెట్టి చక్కగా 2 విప్ప నూనెతో లేదు నెయ్యితో దీపం వెలిగించి లక్ష్మీదేవికి పూజించి గుడాన్నము బెల్లంతో తయారించిన అన్నాన్ని నైవేద్యం పెట్టి అమ్మవారికి పూజించి చక్కగా కనకదార స్తోత్రం రేపు ఉదయం పారాయణ చేసుకోండి. దీనివల్ల మీరు చేసే వృత్తిలో అభివృద్ధి చెందుతారు, మరియు చేసే పనిలో ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. నష్టాలు లేకుండా లాభాలు కలుగుతాయి. ఎవరికైనా మనం ఏదైనా ఆస్తి నష్టపోతామో అనే భయం ఉన్న వారు ఈ పూజను ఆచరిస్తే శుభం జరుగుతుంది. చాలా మంది ఇళ్లల్లో అపనమ్మకాలు ఎక్కువ ఉత్పత్తి అవుతూ ఉంటాయి, మరియు ఏదో తెలియని భీతి, డిప్రెషన్ ఇవి ఎందుకు వస్తాయంటే ఈ కాలంలో భూమిలో ఉత్పత్తి అయ్యే ఎనర్జీ, మరియు మీకు అందరికీ తెలుసు వాస్తు అంటే ఏంటి. అసలైన వాస్తు అంటే తూర్పులో సూర్యుడు ఉదయించి పరమటి దిశ అస్తమించడం, వాయు ఉత్తరంలో ఉదయించి దక్షిణానికి ప్రయాణం చేయడం. అయితే మనకందరికీ భూమి గుండ్రంగా ఉన్నా, భూమి తిరుగుతూ ఉన్నా, తన కక్షలో తను సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నా, వాస్తు అనేది ఒక అద్భుతమైన సిద్ధాంతం. ఇటువంటి గణాలు అని అయితే కొందరికి ఆయా అనేది ఫిక్స్ చేస్తారు. ఆయా అంటే వృషభాయ, ధ్వజాయ, గజాయ, కాకాయ, సింహాయ, డిఫరెంట్ ఆయాలు ఉంటాయి. ఆ ఆయము అనే దాన్ని ఫిక్స్ చేసినప్పుడు ఆ ఇంట్లో ఆయము వ్యయము అనేది ఏదైనా ఉంటే అక్కడ ఆయము అనేది తప్పిపోతే ఆ ఇంట్లో ఇటువంటివి ప్రారంభం అవుతాయి. ఇప్పుడు ఇంజనీరింగ్ ప్లాన్ క్యాల్కులేషన్ ఉంటుంది, ఇన్ని అడుగులకి ఇంత హైట్ ఉండాలి, బీమ్స్ ఇంత వెయిట్ వేయాలి, ఇలా చేయాలని. ఆ క్యాలిక్యులేషన్ మిస్ అవుతే ఏమవుతుంది, మోల్డ్ విరిగిపోవచ్చు, లేదో బీమ్స్ విరిగిపోవచ్చు, లేదో ఇక అర్త్క్విక్ అయినప్పుడు తట్టుకోకుండా పడిపోవచ్చు. ఇవన్నీ జరుగుతాయి కదా. సేమ్ అలాగే ఇంటికి ఆయము అనేది కరెక్ట్గా లేనప్పుడు ఆ ఇంట్లో అటువంటివి జరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ ఇంట్లోకి వెళ్ళిపోయాం, ఎవరో ఇల్లు కట్టారు, ఏ ఆయనలో కట్టారో తెలీదు, ఎక్కడున్నామో తెలీదు, రెంట్ హౌస్లో ఉన్నామో తెలీదు. రెంట్ హౌస్కి వచ్చినా అదే ప్రాబ్లమే, సొంత ఇంట్లో ఉన్న అదే ప్రాబ్లం అన్నప్పుడు మన కర్మ అనుకోవాలి. కానీ ఇంటికి వస్తానే ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఆ ఎనర్జీని బ్రేక్ చేయడానికి ఒకే ఒక అవకాశం స్త్రీవాస్తు యంత్రం. శ్రీవాస్తు యంత్రాన్ని ఆ ఇంట్లో పెడితే ఖచ్చితంగా ఈ ఒక కాస్మిక్ ఎనర్జీ దానిపై ప్రభావం చూపించి ఆ ఎనర్జీని తగ్గిస్తుంది. ఇది ఒక అద్భుతమైన సాధన, ఉపయోగం చేసుకోండి. ఈరోజు కాలభైరవుణ్ణి పూజించాలి. దగ్గరలో ఎక్కడైనా కాలభైరవ టెంపుల్ ఉంటే వెళ్ళరండి, లేదు అంటే ఇంట్లోనే కూర్చొని చక్కగా ఒక కంచెను తీసుకొని అందులో ఎర్ర నీళ్లు చేసి పెట్టి దాని మధ్యలో మట్టి ప్రమిద పెట్టేసి చుట్టూ ఎర్ర పుష్పాలు జోడించి చక్కగా పూజించి
ఓం కాలభైరవాయ నమః, అగ్ని భైరవాయ నమః అంటూ, జ్యోతి భైరవాయ నమః అంటూ ఆ జ్యోతిని భైరవుడిగా పూజించి తదుపరి దాన్ని తీసుకెళ్లి ఇంటి బయట తులసి చెట్టు దగ్గర, ఇంటి బయట వాకల్లోనో పెట్టండి, లేదా బాల్కనీ, లేదా దేవుడి గదిలోనో ఉంచొచ్చు. ఆ దీపం కొండెక్కిన తర్వాత ఎర్ర నీళ్లు ఉంటాయి చూడండి, వాటిని తలపైన ప్రోక్షణ చేసుకోండి. ఇలా చేస్తే మీ సమస్త శత్రు బాధ కూడా వెళ్ళిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోయి ఆ ఒక కాలభైరవుడి వల్ల మీకు సర్వదా రక్షణ కలుగుతుంది.